ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తండ్రి టీచర్, కొడుకు స్టూడెంట్. ఈ సీన్ ఎక్కడైనా కామనే. చాలా చోట్ల వినే ఉంటాం, చూసే ఉంటాం. కానీ సీఎం చంద్రబాబు మాస్టర్గా మారితే, ఆయన కుమారుడు లోకేష్ స్టూడెంట్గా కనిపిస్తే, పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ఇలాంటి ఆసక్తికర దృశ్యం కనిపించింది. సత్యసాయి జిల్లాలో ఓ స్కూల్లో పీటీఎం నిర్వహించిన సీఎం చంద్రబాబు కాసేపు పిల్లలకు క్లాస్ చెప్పారు. మంత్రి లోకేష్ విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు చంద్రబాబు. అందరం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పీటీఎం ఉద్దేశం తెలియజేస్తూనే విద్యార్థులకు నిర్దేశం చేస్తూ పాఠశాలల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నది చెప్పే ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు. విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులను ఈ కార్యక్రమం ద్వారా ప్రమోట్ చేశారు నారా లోకేష్.